దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిదగు దేవుడు ఆయన ఉచితమైన కృపలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యమును మనము ధ్యానము చేయుటకు ప్రభు దయచేసిన ఈ సదవకాశము కొరకు హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలని మీ అందరికీ ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వార్లారా, చూస్తుండగా దినముల యొక్క వేగము ఎంతగానో సమయము గతించిపోవడం, దేవుని రాకడ సమీపముగా ఉండడం, దేవుని వాక్యము ద్వారా మనము దీవించబడాలి అని ప్రభు యొక్క ఆలోచన ఉండగా, వాక్యము వినువారు మాత్రముగా కాకోకుండా వాక్యమును అనుసరించు వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు అనేకమైన రీతులుగా మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఎల్లప్పుడూ శాశ్వత శోభాతిశయముగా ఉండడము అంటే ఏమిటి? ఎల్లప్పుడూ శాశ్వత శోభాతిశయముగా ఉండుట అనగా ఏమిటి? మీకు అర్థం కావడానికి వాక్యం చదివిస్తే అర్థమవుతుంది. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి 620వ పేజీలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనములో ఈ అద్భుతకరమైన మాటను ఒకసారి మనము ధ్యానం చేద్దామా? 60:15 నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. దేవుడు తన ప్రియ సంఘముతోను లేదా తన ప్రియబిడ్డలమైనటువంటి మనతోను వాస్తవంగా 14వ వచనములో సియోనుకని పేరు పెట్టెదను అంటాడు. సియోను ప్రస్తుతము దేవుని సంఘమునుగా మనము పోల్చుకోగలిగినప్పుడు 15వ వచనం మొదటి లైన్లో రాయబడింది, నీవు విసర్జించబడ్డావు, ద్వేషించబడ్డావు లేదా తృణీకరించబడ్డావు. ఇలాగున్న నిన్ను నేనేమి చేయబోతున్నాను అనంటే శాశ్వత శోభాతిశయముగా అన్నాడు. ఈ శోభాతిశయము అనే పదాన్ని మీరు విడగొట్టండి. శోభ ప్లస్ అతిశయము అని అర్థం వస్తుంది. శోభ అనగా అర్థము కాంతి అని, వెలుగు అని, చక్కనిది అని, ఇంకా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. అతిశయము అనగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే విసర్జించబడిన జీవితాన్ని చక్కనిదిగా, 10 మంది చెప్పుకునేదిగా, ఆశీర్వాదకరమైనదిగా, ద్వేషించబడిన జీవితాలను దీవెనకరంగా మలచిన జీవితాలు ఎవరైనా ఉన్నాయా అని మనం చూస్తే మొదట రాహాబు కనిపిస్తుంది, తర్వాత రూతు కనపడుతుంది. వీరి జీవితంలో ద్వేషించబడడం, తృణీకరించబడడం, ఎన్నిక చేయకపోవడం మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఎవరైతే తృణీకరించబడ్డారో వారు ప్రభు పాద సన్నిధికి రాగా, చాలా మంది వాక్యాలు బల జోడిస్తూ ఉంటారు. ఉన్నీలే, నన్ను తృణీకరించనీలే. యేసు ప్రభు చెప్పాడు, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుందని.
నన్ను దీవిస్తాలే అంటారు. నువ్వు దేవుని దగ్గరికి రాకోకుండా దీవెన ఎప్పుడూ కలగదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే, అందుకే మనం రాహాబు దేవుని పాద సన్నిధికి వచ్చింది, కిటికీకి ఎర్రటి దారము కట్టుకుంది, తన పాపపు జీవితాన్ని క్లోజ్ చేసింది, దేవుని ప్రజలతో కూడా నడిచింది, ఆ జనాంగంలో నుంచి ఒకరిని వివాహమాడింది, శాశ్వత శోభాతిశయముగా మార్చబడింది. అలాగే రూతమును కూడా మనం చూస్తున్నప్పుడు తన జీవితములో నయోమి అనబడే తన అత్త ద్వారా శపితమైన మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. ఆమె బోయాజు పొలానికి వచ్చింది. బోయాజు పొలం ప్రస్తుతం దేవుని సంఘము ఏరుకోవలసినటువంటి పరిగె ఏరుకోవలసిన దేవుని సంఘమే. బోయాజు అన్నాడు, వేరే పొలానికి పోవద్దు అన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడిన సంఘము నుంచి వేరే చోటికి వెళ్ళొద్దు. ఇక్కడ నిన్ను శోభాతిశయముగా చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. ఎన్నో ఆత్మీయ అర్థాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు సందర్భం అది కాదు. శోభాతిశయముగా ఉండుట ఎలాగో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మీకు నేను తెలియచేస్తాను. ప్రియులారా, రండి యెహెజ్కేలు గ్రంథానికి వద్దాం. 28వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు, నేను పరదేశులను అన్ని జనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు మాట చూసారా, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యము నీచపరుతురు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, తృణీకరించబడిన నిన్ను, విసర్జించబడిన నిన్ను, బాధించబడిన నిన్ను నా అడుగు జాడలలో నడిచి నా సంఘములో నిలిచి ఉంటే ఎల్లప్పుడూ శాశ్వత శోభాతిశయమనగా ఏంటి అనంటే, జ్ఞానమనే శోభను మనకు ఉంచే దేవుడు. జ్ఞానమనే శోభ అంటే చక్కనిది, వెలుగైనది అని చెప్పుకున్నాం. నువ్వు దేవుని సంఘములో దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. అది గొప్ప అతిశయము, సంఘానికి గొప్ప అతిశయము. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో చదవద్దులేండి, చెప్తాను. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు. ఆమె సుందరవతే, సౌందర్యవతే, ఒక మన భాషలో చెప్పుకోవాలంటే అందగత్తే. కానీ ఏమి లేదు, వివేకం, జ్ఞానం లేదు. ఆ జ్ఞానము లేకపోవడం వల్ల ఆమె గణపరచబడవలసిన స్థితి అవమానభరితంగా, అందుకే అన్నాడు పంది ముక్కుననున్న బంగారు కమ్మి అని అన్నాడు. బంగారు ముక్కునత్తు పెట్టి పందికి సూపర్గా దాన్ని కడిగి సోఫా మీద పెట్టి, సోఫా మీద కూర్చోబెట్టి, ఒక 10 నిమిషాలు ఇక్కడే ఉండే నీకు బ్రెడ్ హల్వా చేసుకొని వస్తాను లోపలికి పోయి వచ్చినావు అనుకోండి, నువ్వు లోపలికి పోయి వచ్చేసరికి అది పోయి ఆడుంటది, బ్రహ్మాండమైన హల్వాలో పొల్లాడుతుంటది. ఏదది? బురద. అరే నీ ముక్కుకు బంగారు నువ్వు బంగారు పెడితే నాకేం, వజ్రం పెడితే నాకేం, నీ బంగారు కన్నా నీ వజ్రం కన్నా ఈ బురదే నాకు ఆనందం అంటది. ఈ బురదే నాకు తెగ ఆనందం అంటది. ఎందుకు? దానికి వివేకం లేదు. ఈరోజు బంగారు లాంటి దేవుని వాక్యము కన్నా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు లోకమే చాలా ఎక్కువ. ఈ సమయము లోకములో గడిపి, అంటే టీవీలు ఆన్ చేసుకొని సీరియళ్ళు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, లేకపోతే ఎంజాయ్ అని శోభాతిశయముగా ఎదగలేం ప్రియులారా. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను 4వ అధ్యాయం ఒకసారి చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనాన్ని
ఒక్కసారి మనం చదువుకుందామా ప్రియులారా? 29 దేవుని జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. బా, ఏం మాటలండి ఆ మాట. అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు దేవుని జ్ఞానము, రెండవది బుద్ధి, వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు ఎవరండి దయచేసింది? దేవుడు. సొలొమోన్ నీకేం కావాలనో కోరుకో అని అడగానే ఇదే ప్రశ్న మనం అడిగితే ఎన్ని కోరిందుమో, కానీ సొలొమోను అడుగుతున్నాడు, నీ ప్రజలను పరిపాలించడానికి బుద్ధి జ్ఞానము నాకు దయచేయి. వింటున్నారా పిల్లలు? మేము భవిష్యత్తులో బాగుపడడానికి మాకు జ్ఞానం దయచేయని అడగాలి. ర్యాంకు దయచేయంటే ర్యాంకుల వల్ల ఉద్యోగాలు వచ్చేదేముండవు. బుద్ధి జ్ఞానం వల్ల మాత్రం చాలా సమకూర్చుకోవచ్చు. అడగాల్సింది ఉద్యోగం కాదు, అడగాల్సింది భవిష్యత్తులో స్థిరపడ్డం కాదు, జ్ఞానమే ప్రభువా. ఆ జ్ఞానాన్ని పరిశోధించడానికి, ఆ జ్ఞాన వాక్కులు వినడానికి షేబా దేశంలో నుంచి ఒక రాణి దరిదాపు 2500 కిలోమీటర్లు నడిచి వచ్చింది. ఒక స్త్రీ జ్ఞాన వాక్కులు నేర్చుకోవడానికి ఎంత ప్రయాణం చేసి వచ్చిందో చూడండి. ఆమెతో పాటు పరివారం వచ్చారు, కానుకలన్నీ తీసుకొచ్చారు. ఆ రాజు తినే భోజనము, కనిపెట్టుకున్న పని వాళ్ళను చూసి, నేను విన్నది కొంచెమే, నీ క్రమము, నీ దైవికమైనటువంటి జ్ఞానాన్ని చూస్తున్నప్పుడు దేవుని నేను వర్ణించక గణపరచక ఉండలేను అని చెప్పి అనేక బహుమతులు ఇచ్చి వెళ్ళిపోయింది, అతనికి ఉన్న జ్ఞానమును బట్టి. దేవుని యందు ప్రియమైన వారలారా, జ్ఞానమే ఒక శోభాతిశయం, చక్కనిది, వెలుగైనది, 10 మందిలో గౌరవాన్ని తెచ్చేది జ్ఞానమే. రెండవ అతిశయం ఏంటో చూద్దామా? ఆదికాండము 49వ అధ్యాయానికి వద్దాం. 3వ వచనాన్ని. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు కాదు, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును. చూసారా? ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. చాలు ప్రియులారా, వాస్తవానికి ఈ పద అర్థం ఏంటి అనంటే, ఔన్నత్యాతిశయము అనగా లోకములో మనము ఘనముగా బ్రతకడం. ఎలాగా? ఘనముగా బ్రతకడం. ఒకసారి ఇర్మియా గ్రంథం 33:9 చూడండి, ఆ మాట వివరణ అక్కడ ఇచ్చాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. చాలు. ఎక్కడట? భూజనులందరిలో ఘనతాస్పదముగా. దేవుని బిడలారా, ఘనత అనబడేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఘనత అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 2:30లో, నన్ను గణపరచు వారిని నేను, ఆయనను గణపరిచామంటే ఆ ప్రక్కన ఎంత గొప్ప వ్యక్తులైనా కానీ దేవుడు వారి మెడ ఉంచి మనల్ని గణపరిచేటట్టుగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి బిడలారా, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను చదివిన చదువు చాలా తక్కువ, నేను పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, జీవించిన జీవితం, ప్రారంభించిన సేవ ఏమాత్రము ఎన్నదగినది కాదు, ఏమాత్రము ఎన్నదగినది కాదు. అయితే దేవుడు ఎంతగా గణపరిచాడో తెలుసా? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఎదురు కూర్చోవాలి, ఆయన ఎదురుగా మేము కూర్చోవాలి. కానీ దేవుడిచ్చిన ఘనత ఏంటంటే, మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, ముఖ్యమంత్రి గారు మా ఎదురుగా 3 అడుగులు తగ్గులో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మా ఎదురుగా 3 అడుగులు తగ్గులో ఉన్నారు. మేము నిలబడుకునే వాక్యం చెప్తున్నాం, మా కాళ్ళకు దగ్గరలో ఉన్నట్లుగా, సేవకుల కాళ్ళ దగ్గర ఉన్నట్లుగా వారు నిలబడి కూర్చొని ఉన్నారు. మేము అనుకున్నాం, ఎంతటి వారం ప్రభువా, పుట్టిన
ఊరు కానీ, కన్న తల్లిదండ్రులు కానీ, జీవించిన జీవితం కానీ ఏమాత్రము కూడా ఎన్నదగినది కాదు. అయితే ఒకటే, ఔన్నత్యాశ్చర్యము అనగా దేవుడు తనను గణపరిచే వారిని దేవుడు ఎంతగానో ఘనపరుస్తాడు. అందరూ అలాగుండాలని, అదేదో గొప్ప ఆధిక్యతని నేను చెప్పట్లేదు. నువ్వు దేవుని ప్రతి విషయంలో గణపరిస్తే ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఘనత అనేది నువ్వు చదువుకున్న చదువు ద్వారా రాదు, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా రాదు, డబ్బుల ద్వారా రాదు, వాహనాల ద్వారా రాదు, వస్తువుల ద్వారా రాదు, సూటు ద్వారా రాదు, బూటు ద్వారా రాదు. ఘనత అనేది దేవుని ద్వారా వస్తుంది. ఎలాగొస్తుంది దేవుని ద్వారా అంటే, యెషయా గ్రంథకర్త అంటాడు, నీ ఉపదేశము గొప్ప చేసి ఘనపరచెను అంటాడు. ఎక్కడైనా ఒక వ్యక్తిని నిలబెట్టేది దేవుని వాక్యానికి తల వంచిన బిడలనే ప్రియులారా. కొంతమంది ఇక్కడ నటించి బయటికెళ్ళి ఇష్టానుసారంగా బతుకుతుంటారు చూడండి, ఆ బ్రతకట్లే ఉంటుంది. కానీ ఎక్కడైనా దేవుని గణపరిచి తగ్గింపు కలిగిన వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. దావీదును అంతగా దీవించడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు దగ్గర వినయం ఉంది. దావీదు దగ్గర వినయం ఉంది. సౌలును ఎదుర్కోగలిగిన శక్తి ఉంది, పోరాడగలిగిన శక్తి ఉంది. గొల్యాతునే పడగొట్టినోడు సౌలును పడగొట్టలేడా? ఈజీగా. కానీ అంటాడు, అభిషేకించబడిన వాణ్ణి జోలికి నేను వెళ్ళను, దేవుడే చూసుకుంటాడు, దేవునికే అప్పగిస్తాను అని అన్నాడు. దేవుని ఎంతగానో ఘనపరిచాడు. దేవుని ఎదుట కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, నిలబడే విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. దేవునికి అంత చిన్న చెడ్డ పేరు రాకోకుండా, నా దేవుని దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని దేవుని పౌరుషాన్ని తన పౌరుషంగా చాటి చెప్పాడు. మన వల్ల దేవునికి చిన్న మచ్చ కూడా ఏం కాకూడదు, రాకూడదు. మన వల్ల రాకూడదు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారబ్బా, నోటికి శుద్ధి లేదు, బ్రతుకుకు శుద్ధి లేదు, సాక్ష్యము లేదు అని చెప్పుకోగలిగితే, ఆయన నామం అవమానపరచబడితే మన జీవితాలు ఔన్నత్యముగా అనగా ఘనతను స్వతంత్రించుకోవాలి. సో శోభాతిశయము అంటే జ్ఞానమే ఒక శోభాతిశయము, ఔన్నత్యము అనగా ఘనతే ఒక శోభాతిశయము. మూడో విషయం చెప్తాను ప్రియుల, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనంలో, వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచు వచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి, నన్ను భయపెట్టుటకే తోబియా పత్రికలు పంపెను. చాలు ప్రియులారా, సందర్భం ఏదైనప్పటికీ ఇక్కడ రాయబడి ఉంది, అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచు వచ్చిరి. మూడవది శాశ్వత శోభాతిశయము అనగా దేవుని బిడ్డలమైన మనము గుణమును కలిగి బ్రతుకుట, దానిని గుణాతిశయము అన్నాడు. ఏ అతిశయం ఇది? గుణము. దేవుని వాక్యం అదే కదా చెప్పింది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన గుణము కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. ఈరోజు గుణానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తున్నప్పుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే దేవుడు మనల్ని, ఆయన గుణాతిశయములను మనము ప్రకటించడానికి, మన గుణాన్ని ప్రకటించుకోవడానికి. దేవుడు ఇంత గుణవంతుడు, ఆయన ఇంత పవిత్రుడు అని ప్రచురించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు.
అయితే ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఆ గుణశీలుడైన దేవుని గురించి ప్రకటించాలంటే గుణవంతురాలైనటువంటి స్త్రీగా మనం ఉండాలి, పురుషుడిగా మనం ఉండాలి, సంఘపు బిడలుగా మనం ఉండాలి. అందుకేనేమో స్త్రీల గురించి ఈ మాట ఎక్కువ మాట్లాడుతూ వచ్చాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా శ్రేష్టమైనదంట. గుణవతి దొరకడం. ఈరోజు లోకంలో అందంగా ఉన్న వాళ్ళు దొరకచ్చు, ఆస్తి కలిగిన వాళ్ళు దొరకచ్చు, గుణము కలిగిన వారు దొరకడము అంటే క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడి బ్రతకడమే, రక్షించబడి పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకడమే. బైబిల్ గ్రంథంలో ఒక యవ్వన బిడ్డ ఉంది. ఆ అమ్మాయి పేరు రాయబడలేదు, కానీ తను యొఫ్తా కుమార్తె అని రాయబడింది. తన తండ్రి అంటాడు, నేను మాట ఇచ్చానమ్మా దేవునికి, నిన్ను దేవునికి బలిగా అర్పించాలి అనుకున్నాను అనంటే, నాన్న నీ మాటకు నేను శిరసావహిస్తున్నాను, నా కన్యత్వములో ఏమైనా లోపం జరిగిందేమో, ఎక్కడైనా పాపపు తలంపులు నాకు వచ్చాయేమో, నాకు ఒక 2 నెలల అవకాశం ఇవ్వు, నేను ప్రభు పాదాల చింత ప్రాధేయపడి పవిత్రమైనటువంటి కన్యకగా అని అంటుంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, సోషల్ మీడియా, ఫోన్ వచ్చిన తర్వాత మనస్సును చెడగొట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ నిలబడకూడదో, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండడానికి కుర్రకారు ఉర్రు తలుగుతూ వెళ్ళిపోతుంది. ప్రార్థనే పాపమే, నటన జీవితం అంతా. అయితే ఒక్కటి చెప్తాను ప్రియులారా, నటన ఎప్పుడైనా నవ్వుల పాలవుతుంది. నటన ఎప్పుడైనా నవ్వుల పాలే, కానీ నిజమైన జీవితము ఎప్పుడు కూడా శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు గర్వ కారణముగా దేవుడు నిలవబెట్టేవాడుగా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఈరోజు ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, గుణాన్ని మనము కలిగి ఉందాం. అందుకే వెలగల వస్తువులతో, బంగారుతో అలంకరించుకొనుట కన్నా, తిమోతి భక్తుడు చెప్పిన మాట, గుణమనే అక్షయ అలంకారము చేత మిమ్మల్ని మీరేం చేయాలి? అలంకరించుకోండి. ఇప్పుడు వేసుకున్న వస్త్రం ప్రొద్దనికి దుర్వాసన, లేదా 3వ రోజుకైనా అది అంత ఉతికినప్పుడు, తుడిగినప్పుడు ఉన్నంత సువాసన ఉండదు, కాబట్టి తీసేస్తాం, మార్చేస్తాం. కానీ గుణముంది చూడండి, ఇది మార్చేది కాదు, అనేకులను మార్చేది, అనేక బ్రతుకులను మార్చేది. నీలో మంచి గుణం ఉంటే నీ భర్తను మార్చుకోవచ్చు, పిల్లలను మార్చుకోవచ్చు, నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. దానికి కావలసింది నీకు గుణం. ఆ గుణము ఎక్కువగా స్త్రీల గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. స్త్రీని పోలిన సంఘముగా మన గురించి చెప్పబడింది. కాబట్టి దేవుని ప్రియబిడలముగా గుణమనే అలంకారము చేత, ఏ అలంకారము చేత? గుణమనే అలంకారం చేత. ఇక్కడ ఎవడోడు ఉంటాడు తలమాసినోడు, చూడు పాస్టర్ గారు అంతా నీ గురించి చెప్పినాడు అంటారు ఇంటి వినాక, అనర్మములు ఇంటి వినాక నీ గురించి చెప్పినాడు, ఇంకా ఏమన్నా నీలో లోపాలు ఉంటే సరి చేసుకో, నీవు మంచి గుణం కాదని దేవుడు. ఒరే బాబు, స్త్రీని పోల్చింది దేవుని సంఘంతో రా నాయనా, అందులో నువ్వు కూడా ఉన్నావు గాడిదే అని చెప్తాను నేనైతే. కాబట్టి ఎవరినో ఒకరిని దెప్పిపొడచడానికి, ఎవరినో ఒకరిని బిచ్చి అంటుంటే నవ్వడానికి కాదు మనం ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితము గుణము చేత, గుణమనే అలంకారము చేత అలంకరించుకుని ప్రభునామాన్ని ఘనపరచడానికి 3 అతిశయాలను మనం చూసాం. మొదటిది జ్ఞానాతిశయము, జ్ఞానాన్ని కలిగి ఉండడం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి ఆయన అడగాలి మనం. దేవా, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా జీవితాన్ని కట్టుకోవడానికి, నీ సన్నిధి నుంచి త్రోసివేయబడుకోకుండా ఉండడానికి నీ జ్ఞానం నాకు దయచేయి ప్రభు. నీ జ్ఞానం నా బిడ్డలకు దయచేయి, నీ జ్ఞానం నా భార్యకు దయచేయి, నీ జ్ఞానం నా భర్తకు దయచేయి.
మీ జ్ఞానము చేత మమ్మల్ని అలంకరించు. మీ సేవకుడు కూడా మీ జ్ఞానముతో మమ్మల్ని హెచ్చరించడానికి మీ జ్ఞానము అడగాలి. రెండవది ఔన్నతి అతిశయము అనగా ఘనతను కలిగి ఉండడం. అది ప్రభు ఇచ్చేటటువంటిది మాత్రమే తన మాటల ద్వారా. మూడవది గుణాతిశయము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయన గుణాన్ని ప్రచురించడానికి. ఇన్ని మాటలు వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ద్వేషించబడుతున్నావా? అదే కదా చూసాం 60వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథంలో. ద్వేషించబడిన దానివైనను, బాధింపబడిన దానివైనను, లేదా విసర్జింపబడిన దానివైనను నిన్ను నేను శాశ్వత శోభాతిశయముగా చేస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను జ్ఞానం అడిగి నా వాక్య ప్రకారముగా నడిచి నా గుణమును ప్రచురించినప్పుడు నేను శాశ్వత శోభాతిశయముగా చేస్తాన్నాడు. కాబట్టి దేవాని ఎదుటకు వచ్చాను. ఇప్పటికే ద్వేషించబడుతున్నాను, దూషించబడుతున్నాను, అవమానభరితంగా ఉంది. కానీ వాస్తవంగా నేను గణపరచబడకపోవడానికి కారణం నీ వాక్య ప్రకారంగానే బ్రతకడంలా. బ్రతుకుతాను, నన్ను గణపరచు అని అడిగితే దీవిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు ఈ సమయమందు మాట్లాడిన ఈ మాటలు మన వినికిడిలో నెరవేర్చులాగున ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. సియోను అనబడే మీ ప్రియ సంఘాన్ని లోకము ద్వేషిస్తూ ఉన్నప్పుడు, ద్వేషించడమే కాకుండా బాధిస్తూ ఉన్నప్పుడు, విసర్జిస్తూ ఉన్నప్పుడు, నీ జ్ఞానము వలన, నీ ఉపదేశం అనే ఘనత వలన, మిమ్మల్ని ప్రకటించే గుణము వలన శాశ్వత శోభాతిశయముగా చేస్తానన్నారు. నా తండ్రి, మీ ఎదుటి వాక్యం వింటున్న బిడ్డలు ఎవరెవరు ద్వేషించబడుతూ ఉన్నారో, ఎవరెవరు దూషించబడుతూ ఉన్నారు, ఎవరెవరు విసర్జించబడుతూ ఉన్నారు, నీ ఎదుటికొచ్చి విన్న మాట ప్రకారముగా మీ జ్ఞానమును, మీ ఉపదేశమును, రక్షణ ద్వారా మీ గుణాతిశయమును పొందుకొనున్నప్పుడు తండ్రి, వారిని శాశ్వత శోభాతిశయముగా చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి నీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఓ తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.